Find the expansion of cos of a minus b minus c. సో చెప్పండి దీన్ని ఎలా రాయొచ్చు? cos of a minus b minus c ని ఇలా రాసుకోవచ్చా? cos of a minus b minus c గా రాసుకోండి. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది ఇప్పుడు? cos of a minus b ఫామ్లో ఉంది. ఎస్ ఆర్ నో? వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ cos of a minus b? cos a cos b plus sin a sin b. సో cos a cos b plus sin a sin b అంటే cos a నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? cos b అంటే ఇక్కడ b ప్లస్ లో ఉన్న c ఉంది. cos a cos b ప్లస్ sin a sin b sin b. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. cos of a minus b ఫామ్ లో ఉంది. cos a cos b మైనస్ cos a cos b ప్లస్ sin a sin b. సో ఇప్పుడు మళ్ళీ cos of a minus b ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయండి. cos of a minus b ని ఎక్స్పాండ్ చేస్తే ఏముందో చెప్పండి? cos of a minus b ని ఎక్స్పాండ్ చేస్తే ఫార్ములా చెప్పండి. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ cos of a minus b? cos a cos b plus sin a sin b. Directly you write the formula cos a cos b plus sin a sin b into what? Into cos c plus sin of a minus b. How we can write this? Okay, sin a cos b plus minus cos a sin b into sin c. ఓకే, ఇప్పుడు cos c తో మల్టిప్లై చేయండి టూ టర్మ్స్ ని. చెప్పండి ఏమవుద్ది? cos c ఇంటూ cos a cos b cos c ఏమవుతారు? cos a cos b cos c. అలాగే ఇప్పుడు దీన్ని కూడా మల్టిప్లై చేయండి sin a sin b తో cos c ని. ఏమవుతుంది చెప్పండి? sin a sin b cos c plus now you multiply this sin a cos b with this sin c. sin a cos b sin c మైనస్ ఉంది మధ్యలో. సో ఇక్కడ మైనస్ ఉంది మధ్యలో. ఇప్పుడు cos sin c తో ఈ టర్మ్ ని మల్టిప్లై చేయండి. సో ఏమొస్తుందో చెప్పండి? cos a sin b sin c. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎంతమంది కరెక్ట్ వచ్చిన ఆన్సర్? ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, A is obtuse if sin A equal to 3/5, sin B equal to 5/13, then show that sin C equal to 16/65. అంటే sin A వాల్యూ sin B వాల్యూ ఇచ్చారు, sin C వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి 16/65. సో A is obtuse అన్నారు కదా. obtuse అంటే ఏంటి? యాంగిల్ A lies between 90 to 180 degrees. Means angle A lies in which quadrant? Angle A lies in second quadrant. Yes or no? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది యాంగిల్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఏ ఎట్లా ఉంటాయి? కాస్ ఏ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? సైన్ ఏ టర్మ్ ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ సైన్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? సైన్ ఏ ఈక్వల్ టు 3/5. అప్పుడు కాస్ ఏ వాల్యూ ఏమవుతుందో చెప్తారు? కాస్ ఏ ఈక్వల్ టు -4/5 అవుతుంది. ఎలా అవుతుంది అంటే జస్ట్ ఒక ట్రయాంగిల్ వేసుకోండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసం. సో ఇది 3 ఇది 5 అయితే ట్రిప్లెట్ ఏంటి? 4. అంతేనా? sin a equal to 3/5 అయితే cos a equal to ఏం అవ్వాలి? అప్పుడు 4/5 అవుతుంది, adjacent by hypotenuse. బట్ ఇక్కడ cos a వాల్యూ నెగటివ్ ఎందుకు? ఎందుకంటే a lies in the second quadrant where cos a value is negative. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది? నెక్స్ట్ చెప్తారా? sin b ఉంది. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin b? sin b equal to 5/13. సో 5/13 మీరు ఇక్కడ వేసేసేయండి. ఇది b అనుకోండి, ఇది b అనుకోండి. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఇస్ 5, హైపోటెన్యూస్ ఇస్ 30. చెప్పండి రా. 5 13 ఉంటే ఏమొస్తుంది? 12. 5 12 13 దీస్ 3 ఆర్ ద ట్రిప్లెట్స్. 5 12 13 ఆర్ ట్రిప్లెట్స్. సో sin b ఈక్వల్ టు 5/13. అప్పుడు cos b వాల్యూ ఏమవుతుందో చెప్పండి? వెరీ గుడ్. cos b ఈక్వల్ టు 12/13. Okay, to find the sin c value already they given that in a triangle ABC అని చెప్పారు. ట్రయాంగిల్ ABC లో
angle sum property you just say sum of three angles equal to ఎంత equal అవుతుంది sum of three angles in a triangle equal to 180 degrees. Okay, sum of three angles in a triangle equal to 180 degrees. So in a triangle ABC చూడండి in a triangle ABC angle A plus B plus C ఎంత అవుతుందిరా 180 degrees. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ఏం కావాలి C కావాలి కదా C ఈక్వల్ టు 180 మైనస్ A ప్లస్ B రాసుకోవచ్చు ఎలాగా A ప్లస్ B అటు వైపు తీసుకెళ్ళండి మైనస్ ఆఫ్ A ప్లస్ B అని. ఓకే, సో బోత్ సైడ్ నౌ యూ అప్లై ద సైన్ టర్మ్స్ రెండు వైపులా కూడా ఇప్పుడు సైన్ అప్లై చేస్తున్నాం. సో సైన్ C ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ A ప్లస్ B. ఓకే, sin 180 minus theta ఏమవుతుంది sin 180 minus theta second quadrant sin value positive sin 180 minus theta is sin theta sin 180 minus of A plus B is sin of A plus B. So this we can write as sin of A plus B. Okay, this is sin C. Okay, so next one is ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్ sin C ఈక్వల్ టు సైన్ ఆఫ్ A ప్లస్ బి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి sin A ప్లస్ బి ఫార్ములా చెప్పండి నాకు sin A ప్లస్ ఇక్కడ రాస్తున్నాను sin C ఈక్వల్ టు చెప్పరా ఫార్ములా ఏం చెప్పండి sin ఆఫ్ A ప్లస్ బి ఫార్ములా ప్లీజ్ sin A cos B ప్లస్ cos A sin sin A cos B sin A cos B ప్లస్ cos A sin C. cos A sin B. ఇప్పుడు చెప్పండి sin A వాల్యూ ఎంత sin A వాల్యూ 3/5 cos B వాల్యూ ఎంత చెప్పండి cos B వాల్యూ 12/13 ప్లస్ cos A వాల్యూ ఎంత ప్లస్ అంటే ఇక్కడ cos A వాల్యూ మైనస్ ఉంది 4/5 sin B value कितना what is the value of sin B 5/13 so 13 into 5 is 3 into 12 is 4 5 ja 5 13 ja so denominator same అయింది కదా denominator same అయితే numerator ఏం అవ్వాలి numerator ని జస్ట్ దగ్గర రాసుకోండి. ఓకే, 16/65 అని రావాలి మనకు వస్తుందా 16/65 36 minus 20 ఎంత అవుతుంది సో therefore here you write down final step sin C equal to we have your 16/60. Is it clear everyone? So what is the value of sin C here 16/65. So this we can write sin alpha plus beta by sin alpha minus beta equal to A plus B by minus A minus B. Then we have to prove here A tan beta equal to B tan alpha. So దీనికోసం ఏం చేస్తున్నా అంటే sin of alpha plus beta దీనికి sin alpha minus beta ని యాడ్ చేస్తాం హోల్ బై ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఇది రాసుకుంటున్నాము రైట్. సో మళ్ళీ sin alpha plus beta ని రాయండి దీని నుంచి sin alpha minus beta ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఏం చేస్తున్నా అంటే న్యూమరేటర్కి డినామినేటర్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ న్యూమరేటర్ నుంచి డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ denominator. So similarly you apply this side also for A plus B by A minus B. Numerator plus denominator అన్న అప్పుడు ఏమవుతుంది A plus B plus A minus B. ఇప్పుడు ఏం చేయాలి న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అంటే ఏం చేయాలి A plus B minus of A minus B. అప్పుడు సైన్స్ అన్ని చేంజ్ అవుతుంది minus of A minus B. Okay, so we are applying this one numerator plus denominator by numerator minus denominator. Now use expand. Now it is the form of sin C plus sin D. What is the formula of sin C plus sin D? Directly we can say that sin C plus sin D, sin C minus sin D. What is the formula for sin C plus sin D? Yes? Yeah. ఒకవేళ ఫార్ములా గుర్తులేదనుకోండి మొత్తం ఎక్స్పాండ్ చేసి చేసుకోవాలి. ఎక్స్పాండ్ చేసి చేసుకోండి. sin alpha cos beta plus cos alpha
sin beta plus sin alpha cos beta time and minus cos alpha sin beta whole by next చెప్పండి ఇక sin alpha cos beta అరే మాట్లాడొద్దు ప్లీజ్ cos alpha sin beta ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పైన దాన్ని కదా ఎక్స్పాండ్ చేసింది మనం ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉన్న చోట మైనస్ ఉన్న చోట ప్లస్ sin alpha cos beta plus cos alpha sin beta ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ప్లస్ బి మైనస్ బి గెట్ క్యాన్సల్ ఏ ప్లస్ ఏ ఇస్ 2a ఇక్కడ కూడా ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అప్పుడు ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతాయి ఏ మైనస్ ఏ క్యాన్సల్ సో బి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ బి అనేది ఏమవుతుంది 2b అవుతుంది సో 2 గెట్ క్యాన్సల్ సో ఇక్కడ మీకు న్యూమరేటర్లో కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి cos alpha sin beta get cancel okay similarly and denominator sin alpha cos beta plus minus get cancel ఇంకేం మిగిలినాయి చెప్పండి sin alpha cos beta మనకి 2 టైమ్స్ వస్తుంది sin alpha cos beta plus sin alpha cos beta ఏమొస్తుంది 2 sin alpha cos beta వస్తుంది by cos alpha sin beta plus cos alpha sin beta we can write as 2 cos alpha sin beta so ఇక్కడ 2 get cancel so a by b up here clear everyone yes sir. Now sin alpha by cos alpha value is how much sin alpha by cos alpha is tan very good cos beta by sin beta is tan beta no cot beta okay cos by sin is cot sin by cos is tan now this we can write here sin alpha by cos alpha we can write here ఏమని రాసుకోవచ్చు చెప్పండి sin alpha by cos alpha ని sin alpha by cos alpha ని tan alpha అని రాసుకోవచ్చు cos beta into sin beta ని cot beta రాద్దామా లేకపోతే 1 by tan beta అని కూడా రాయొచ్చు cot beta అవుతుంది cos by sin ఏమవుతుంది cot ని ఎలా రాసుకోవచ్చు 1 by tan beta which is equal to a by b ఇప్పుడు చూడండి పైన ఫార్ములా ప్రకారం మనం దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి సో డినామినేటర్ ని మీరు షిఫ్ట్ చేయండి ఇక్కడ బై బి ఇటు వస్తే ఇంటూ బి ఇక్కడ tan బీటా అటు వెళ్తే ఇంటూ tan సో ఐఎమ్ డూయింగ్ హియర్ సో ఇక్కడ జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు tan ఆల్ఫా బై tan బీటా ఈక్వల్ టు a by b ఉంది కదా జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి క్రాస్ మల్టిప్లై ఓకే సో b into tan alpha is b tan alpha a into tan beta సో అంతే కదా అక్కడ క్వశ్చన్లో ఉంది కూడా అదే కదా ఆర్ దిస్ యూ కెన్ రైట్ a tan beta equal to b tan alpha so hence it is true okay is it clear everyone no doubt if a minus b equal to 3 pi by 4 then show that 1 minus tan a into 1 plus tan b equal to 2 అని ప్రూవ్ చేయాలి సో ఇచ్చిన a minus b equal to 3 pi by 4 రాసుకొని both side tan అప్లై చేయండి ఓకే do it a minus b equal to 3 pi by 4 రాసాం కదా సో ఇప్పుడు ఏం చేయాలి both side tan అప్లై చేయండి tan of a minus b equal to tan of 3 pi by 4 okay directly you apply the formula of tan of a minus b so what is the formula of tan of a minus b చెప్పండి tan a minus tan b very good Rishan tan a minus tan b by 1 plus tan a into tan b okay tan 3 pi by 4 how we can split this now you see this side you write pi by 4 okay 4 table చదవండి 3 వచ్చేదాకా అంటే 4 into pi is 4 pi minus pi 4 pi minus pi is 3 pi by 4 అంటే దీన్ని 180 minus 3 దాకా రాసుకోవచ్చు అంతే కదా 4 into pi is 4 pi minus pi ఏమవుతుంది అప్పుడు 3 pi by 4 సరిపోయిందా అంటే tan 180 మైనస్ మీకు ఇప్పుడు ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి 5 by 4 అంటే 45 into 3 135 ఎలా రాయొచ్చు 180 minus 45 గా రాయొచ్చు అదే ఇక్కడ రాసుకోండి ఇదేంటి మొత్తం 5 by 4 అంటే ఎంత 45 into 3 ఎంత 135 ని ఎలా రాసుకోవచ్చు 180 minus 45 గా రాసుకోవచ్చు అదే ఇక్కడ రాసుకోవచ్చు
అర్థమైందా? ఓకే, సో ఇది చేయండి, ఇంకా సాల్వ్ చేస్తూ ఉంటే మీకు అదే వచ్చేస్తుంది, రైట్. సో నెక్స్ట్ వన్, సో tan A మైనస్ tan B. ఇప్పుడు tan 180 మైనస్ θ ఏమవుతుంది నాకు చెప్పండి. ఇక్కడ tan 180 మైనస్ θ ఇస్ మైనస్ tan θ, ఎందుకంటే tan సెకండ్ క్వాడ్రంట్ లో నెగటివ్. tan 180 minus theta is minus tan theta. Tan 180 minus pi by 4 is minus tan pi by 4. What is the value of tan 45? Tan 45 value is minus 1. Okay, you multiply this minus 1 with this denominator. Then what will you get you? Tan A minus tan B equal to minus 1 తో denominator ని multiply చేయండి. 1 plus tan A into tan B into minus 1 ఏమవుతారు? minus 1 minus tan A tan B. అర్థమైందా? డినామినేటర్ ని మైనస్ 1 తో మల్టిప్లై చేసి ఈ టర్మ్స్ కూడా మైనస్ అవుతాయి కదా. ఓకే, ఇప్పుడు మనకి పైన ఏమడిగారు చూడండి, 1 minus tan A into 1 plus tan B equal to 2 అని ప్రూవ్ చేయాలి. సో మరి 2 అని ప్రూవ్ చేయాలంటే మనకి అక్కడ 2 లేదు కదా, సో దానికోసం ఏం చేయాలి? సో దానికంటే ముందు ఇంకొక స్టెప్ రాయండి ఇక్కడ. సరే, సో ఇప్పుడు ఏం రాస్తారంటే ఈ 1 ని ఇటువైపు తీసుకురండి, ఈ tan A tan B ని అటువైపు తీసుకెళ్ళండి. ఓకే రైట్, ఈ 1 ని ఇటువైపు తీసుకురండి. సో ఈ 1 ని ఇటు తీసుకొస్తే +1 అవుతుంది కదా. ఈ tan అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ tan అవుతుంది. ఈ మైనస్ tan B అటు సారీ tan అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ tan. ఈ tan అటువైపు పంపించండి, tan B ని కూడా అటువైపు పంపించండి. tan B ని అటువైపు పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ tan B. సో మైనస్ tan A tan B. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మీకు ఆన్సర్ ఒకసారి చూడండి, అక్కడ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయమన్నారు, బట్ మనకి ఈక్వల్ టు 1 ఉంది. సో మరి 2 రావాలంటే బోత్ సైడ్ ఏం యాడ్ చేయాలి? బోత్ సైడ్ ఏం యాడ్ చేయాలి? 2 ఇది 1 2 అవ్వాలంటే బోత్ సైడ్ ఏం యాడ్ చేయాలి? 1 కి 2 యాడ్ చేస్తే 3 అవుతుంది. ఇక్కడ లేదు. సో 1 + 1, సో బోత్ సైడ్ 2 అవ్వాలంటే దీనికి ఏం యాడ్ చేయాలి? బోత్ సైడ్ యాడ్, అక్కడ రాయండి. బోత్ సైడ్ మనం ఏం యాడ్ చేస్తున్నాం? 1 యాడ్ చేస్తున్నాం. సో దీనికి కూడా 1 + 1, సో దీనికి కూడా 1 చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. 1 minus tan A plus tan B minus tan A tan B. ఓకే, అప్ టు హియర్ క్లియర్ రివ్యూ. ఓకే, సో ఇప్పుడు 1 + 1 ఏమైంది? 2 అయిపోయింది. సో ఇక్కడ మనకి 1 minus tan A ఉంది. సో ఇక్కడ మనకి ఈ 2 టర్మ్స్ లో ఏమైనా కామన్ చేయొచ్చో చెప్పండి, 1 minus tan A వచ్చేటట్టు. tan ఏం కామన్ చేయొచ్చు చెప్పండి? tan B కామన్ తీయొచ్చా? tan B కామన్ తీస్తే ఏమైంది? 1 minus tan A రాసుకోవచ్చా? tan B ని కామన్ తీస్తే దాన్ని 1 minus tan A గా రాస్తాను. క్లియర్? సో హియర్ ఆల్సో వి హావ్ tan B, హియర్ ఆల్సో వి హావ్ tan B. సో tan B ని కామన్ తీస్తే ఏమైంది? 1 minus tan A. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో రాయండి 2 ఈక్వల్ టు, చూడండి ఇక్కడ కూడా 1 minus tan A ఉంది, ఇక్కడ కూడా 1 minus tan A ఉంది. 1 minus tan A ని బయటకు తీస్తే ఏమైంది? 1 minus tan A ని బయటకు తీస్తాను, కామన్ తీస్తాను. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు 1 plus tan A. ఓకే, సో మనకి పైన చూపించింది వచ్చిందా లేదు? సో ఆర్ దిస్ వీ కెన్ రైట్ as 1 minus tan A into 1 plus tan B equal to 2. So hence it is true. Is it clear everyone? Yes. Okay, so I doubt